ఈరోజు అలాంటి పోరాటాలు జరుగుతున్నాయా? అసలు అలాంటి ఆలోచన ఉందా? ఎవరో నెహెమ్యా తమ పితరుల నుండి సమాధుల కొరకే పాటుపడ్డాడు అని అంటే, అవి పాడైపోయి బాధపడ్డాడు అని అంటే వారి మీద అతనికి ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించండి. నా పితరులు సమాధులుండు పట్టణం పాడైపోయింది. నా పితరులు సమాధులుండు పట్టణం పాడైపోయింది. సమాధులుండు పట్టణం అండి, ఎంత వాల్యూస్ ఇచ్చాడు చూడాలి పితరులకి. బ్రతికున్న మనిషికి నువ్వేమైనా వాల్యూ ఇస్తున్నావా? ఆ బ్రతికున్న మనిషికి గురించి నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? అయ్యో నా కుటుంబంలో ఎంతో మంది ఆగిపోతున్నారా, నేను వారిని కట్టడానికి నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాను, వారిని నిలబెట్టడానికి నా నిర్ణయాలు ఏవి? పితరులుండు పట్టణము పాడైపోయింది, ప్రాకారము పడగొట్టబడింది, మందిరము కాల్చబడింది. అంటే అది తిరిగి నిర్మించాలి. రాజా నాకు ఆజ్ఞ ఇయ్యి, నేను ఏడుస్తున్నాను, నేను దుఃఖిస్తున్నాను, బాధపడుతున్నాను. నీ బాధకు కారణం ఏంటి నెహెమ్యా అని అడిగితే చెప్తున్నాడు, నా పితరులుండు పట్టణము పాడైపోయింది, దాని గుమ్మములు కాల్చబడ్డాయి, చెత్త కుప్పల్లా వేయబడింది. అయ్యో నేను చూసి ఉండలేకపోతున్నాను. అంటే నువ్వు పట్టణం బాగు చేసుకున్నాడు అంతే, ఈ ప్రాకారం బాగు చేసుకోవాలని అంతే. నెహెమ్యా ప్రార్థన ఆలకించడు ఆనాడు దేవుడు. ఈనాడు నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థిస్తున్నావా? నా భర్త జీవితం పాడైపోయింది అని, నా కుమారుల జీవితం పాడైపోయింది అని, అయ్యో వారి యొక్క హృదయం అంతా చెత్త పోగడిపోయిందని, కాల్చబడుతున్నారని, కూల్చబడుతున్నారని, ఆధ్యాత్మిక దశలోకి వెళ్ళలేకపోతున్నారని, దేవాన్ని గురించి తెలుసుకోలేకపోతున్నారని, వాళ్ళ హృదయంలో కాల్చబడ్డాయని, వారి దేహములు క్షీణించిపోతున్నాయని, అనారోగ్యముతో కాల్చబడుతున్నాయి. పట్టణానికి నిప్పు కావాలి, దేహానికి తెగులు కావాలి. దేహం కాల్చబడుతుందంటే తెగిలే, పట్టణం కాల్చబడిందంటే నిప్పు కావాలి. పిల్లలు ఆలోచన చేయండి. ఆ పట్టణము కాల్చబడింది నిప్పు చేత, నీ దేహము తగలబడిపోతుంది తెగులు చేత. నా జనులలో అనేకులు కాల్చబడుతున్నారు, నా జనులు అనేకులు కూల్చబడుతున్నారు, ఆధ్యాత్మిక స్థితిలో నిలబడలేకపోతున్నారు. అయ్యో నేను ఏం చేయను మహాప్రభుని ఈ రోజైనా నీ బంధువుల గురించి కానీ, నీ కుటుంబం గురించి కానీ, నీ యజమాని గురించి కానీ, నీ కుమారుల గురించి కానీ, కుమార్తెల గురించి కానీ ఏ రోజైనా కన్నీరు కార్చావా? నేమీ అడుగుతున్నాడు ప్రశ్న. నా పితరులుండు పట్టణము సమాధులుండు పట్టణం. చూడండి అక్కడ ఎంత ఆశ్చర్యం ఉందన్నమాట. సమాధులుండు పట్టణం కాల్చబడిందండి, తట్టుకోలేకపోతున్నాడు. అంటే తన పితరులు ఎంత గొప్పవారో మనకు అర్థం కావాలి. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్కే మేలు కదా, చనిపోయిన వారి కంటే బ్రతికి ఉన్న మన వారు మేలు కదా. ఏది మన రోదన, ఏది మన విజ్ఞాపన, ఏది మన ధ్వని, ఏది మన పని? ఒక చేత్తో ఆయుధం, ఒక చేత్తో పని ఆపలేదు సుమా. ఏమ్మా చెప్పావంటే ఏం చెప్తున్నాడు మారండి, ఏంది కష్టమేది అదేనా? మరి ఒక చేత్తో పని చేస్తున్నారు, ఒక చేత్తో ఆయుధం పట్టుకున్నారు. యుద్ధం వస్తే యుద్ధం చేయాలి, యుద్ధం మానేస్తే పని చేయాలి. చేయగలవా మనం? ఆ పట్టు మనలో ఉందా? ఆ పట్టుదల మనలో ఉందా? ఉంటే చేయగలం, లేదు ఎవడే రాకపోతే మనకి ఏంటనుకున్నా అంతే. కానీ నెహెమ్యా అనుకున్నాడా? మరే పని గొప్పది, ఎట్లాంటిని పని మిక్కిలి గొప్పది. మనం గోడ మీద ఒకరికొకరు చాలా ఎడమగా ఉన్నాము కనుక ఏ స్థలములో మీకు బాగా వినబడునో మీరందరూ అక్కడికి రావాలండి. పని చాలా గొప్పది, పని మాత్రం ఆగడానికి వీలు లేదు, పని మాత్రం ఆగడానికి వీలు లేదు. ఈలోగా చాలా మాటలు వస్తాయి, ఈలోగా చాలా వినబడతాయి. చిచ్చి అవన్నీ నువ్వు పట్టించుకున్నావా? పని ముందుకు వెళ్ళదు. అవన్నీ పట్టించుకోకండి, పని మాత్రం జరగాలి. మీ మనసులో ఏముండాలి? ముందు పని జరగాలి. ఏంటి ఆ పని అంటే ప్రాకారము కట్టబడాలి. యెరూషలేము ప్రాకారము కట్టబడాలి, దాని గుమ్మములు ఎత్తబడాలి. చేయండి ఇది పని అన్నాడు అంతే. చకా 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 సాగిస్తున్నారు. ఎక్కడి నుంచి అక్కడ దాకా ఒకరు కడుతుంటే అక్కడి నుంచి మరొకరి దాకా ఒకరు కడుతున్నారు. అలా అందిపుచ్చేసుకున్నారండి పని. చుట్టూ ప్రాకారము కట్టేశారు, చుట్టూ ప్రాకారము నిలిపేశారు, చుట్టూ ప్రాకారం నిలిపేశారు. ప్రాకారం నిలిపి దాని గుమ్మములు కూడా నిలబెట్టేశారు. చుట్టూ ప్రాకారం కట్టేశారు.
ఎంత గొప్పదో, ఆశ్చర్యం కదా. ఒక ప్రక్క యుద్ధం చేయడమా, ఒక ప్రక్క పని చేయడమా. మాటలా ఏది మనలా యుద్ధాలేవి, మనలా పౌరుషమేది? రగల్చబడాలి. దేవుని పట్ల ఆసక్తి ఉండాలి. అది అంత కడుతున్నాడు. ఆకాశమందున దేవా, నువ్వు ఎంత ఉన్నతమైన వాడువు, నా మనవి ఆలకించు, నా మనవి ఆలకించు. నేను వేధిస్తున్నాను, బాధపడుతున్నాను, దుఃఖిస్తున్నాను. నా దుఃఖము, నా పాపములు ఒప్పుకుంటున్నాను. పాపములు ఒప్పుకునివాడు, తన అతిక్రమములు ఒప్పుకునివాడు, విడిచిపెట్టువాడు వర్ధిల్లును. నా పాపములు, నా పితరుల పాపములు నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు చేసే పాపం ఏమిటో ఒప్పుకో. తండ్రి సన్నిధిలో, దేవుని సన్నిధిలో, ప్రభువా నేను పాపములు ఒప్పుకుంటున్నాను. ఇదిగో కాల్చబడిపోతున్నాయి దేహాలు, కోల్చబడిపోతున్నాయి దేహాలు. ఒకనాడు నెహెమ్యా దేవాలయం గురించి, ప్రాకారం గురించి బాధపడ్డాడు. ఈనాడు నువ్వు నీ దేహము గురించి, నీ భర్త దేహము గురించి, నీ బిడ్డల దేహముల గురించి బాధపడాలి. తమ హృదయం అంటేసుకుంది, ఆడడం లేదు, క్షీణించిపోతున్నారు, బాగుపడటం లేదు. చెయ్యి, యుద్ధం చెయ్యి. అపవాది ఓ పక్క లాగుతూ ఉంటుంది, అపవాది ఆలోచనలు ఒక పక్క లాగుతూ ఉంటాయి. ఎవడో కూడా వచ్చి ఏదో మాట వేస్తూ ఉంటాడు, ఎవడో కూడా వచ్చి ఏదో అంటూ ఉంటాడు. వెళ్ళింది జోలుగని, చేసింది జోలుగని, ఎవరో ఒకరు అంటానే ఉంటారు ఏమిటి. యుద్ధం చేయాలి నువ్వు. సన్బల్లడ్డు అనేవాడు, టోబియా అనేవాడు, ఇలా అందరూ వచ్చి రాళ్ళు వేసేవారే. పని చేసేవాళ్ళు మీద రాళ్ళు కట్టేసేవాళ్ళే. వీళ్ళు వెళ్ళడం, తరమడం, మరల వచ్చి మళ్ళీ పని చేయడం, వీళ్ళు వెళ్ళడం, తరమడం, మరల వచ్చి పని చేయడం. సాకులు చెప్పలేదు సుమా. యుద్ధం చేస్తూ మేము పని ఎలా చెయ్యం, యుద్ధం చేస్తూ మేము గోడ ఎలా కట్టం, యుద్ధం చేస్తూ మేము ఎలా చెయ్యం. ఈ మాసిపోయిన మాటలతో మేము ఎప్పుడు ఉన్నాం, ఈ చెత్త అంతా ఎత్తలేకపోతున్నాం, ఈ కాలిపోయింది పట్టణం ఎత్తలేము సుమా అన్నాడు. ఒక ప్రక్క చెత్త ఎత్తాలి, ఒక ప్రక్క గోడ కట్టాలి. ఇదిరా మన ముందున్న బాధ్యత. మన హృదయంలో పేరుకుపోయిన చెత్తను తీసివేయాలి. ఒక ప్రక్క మనం ఆధ్యాత్మికంగా కట్టబడాలి, ఒక ప్రక్క మనం నిలబడాలి, ఒక ప్రక్క అనేకులు నిలబెట్టాలి. మనమే మారిపోతే, మనమే ఉండిపోతే, మనం బాగానే ఉండబోయాం అనుకుంటే అక్కడ హ్యాపీగా రాజు దగ్గర గిన్నె అందించే ఉద్యోగం ఉన్నాడండి. ఎవరో నెహెమ్యా. రాజు దగ్గర పానము అందించే పానదాయికు, ఆ గిన్నె అందించేవాడు. ఆ గిన్నెని అందిస్తూ హ్యాపీగా రాజు ఫుడ్ తింటాడండి. రాజరికంలో ఉన్నవాడికి ఏం తక్కువ, టయానికి బోళ్ళు తింటాడండి. హ్యాపీగా గడిపిస్తున్నాడు, హ్యాపీగా. అలా పోయి బాగా నాకు మాత్రం మంచి ఇల్లు దొరికింది అనుకునేది అక్కడ. చూడప్పుడు కువైట్, కత్రలు వెళ్తారు. అమ్మ మంచి ఇల్లు మంచి దొరికిందా? కారణం కొన్ని చెడిళ్ళు కూడా ఉంటాయి. కొంచెం నరకం చూపించేవారు ఉంటారు, కొంచెం పని ఎక్కువ చూపించేవారు ఉంటారు, కొంచెం కొట్టేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, అడుగడుగున అనుమానించేవాళ్ళు ఉంటారు. ఒక విధంగా ఉండవు. ఆవిడతో ఫోన్ చేసి, అమ్మ మంచి ఇల్లు దొరికిందా, మీ యజమాని మంచిడేనా, మీ ఓనర్ మంచిదేనట, మంచిగా ఉన్నారు, మంచిగా హ్యాపీ. నెహెమ్యా రాజు దగ్గర ఉన్నాడు, ఇంకెంత హ్యాపీ చెప్పండి. రాజు దగ్గర దొరికిన ఆ పనిని హ్యాపీగా ఉండవలసిన వాడు దేవుని పట్టణము, ప్రాకారము పాడైపోయిందని దిగులు చేత బాధపడుతున్నాడు. చూడండి, తన జీవితంలో తన సుఖం కోరుకోలేదు, తన పితరుల గురించి ఆలోచించాడు, తన తోటి వారి గురించి ఆలోచించాడు. దేవుని పట్టణం పాడైపోయిందని బాధపడ్డాడు. ఈరోజు దేవుని మందిరముగా ఉన్న మన దేహాలు పాడైపోతున్నాయి. దేవునికి ఆలయాలుగా ఉండవలసి ఈ దేహాలు క్షీణించిపోతున్నాయి. మన కుటుంబంలో చాలా మంది ఆగిపోతున్నారు. మన కుటుంబంలో ఉన్న దేహాలన్నీ దేవుని ఆలయాలే. ప్రియులారా, ఈ భూమి మీద బ్రతుకుతూ బట్ట కడుతున్న ప్రతి ఒక్కరి దేహము ఆలయం. అందుకే చెప్పబడింది, మీ దేహము దేవుని ఆలయం. మీ దేహం అంటే ఏంటనుకుంటున్నారు? మీరు శృంగారించుకోవడానికి ఇవ్వబడిన దేహం కాదు, మీ ఆశలు తీర్చుకోవడానికి ఇవ్వబడిన దేహం కాదు, నీ కోరికలు తీర్చుకోవడానికి ఇవ్వబడిన దేహం కాదు. నీ దేహం దేవుని ఆలయం. ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి వీలు లేదు ఆలయం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు ఆలయం. పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా బ్రతకాలి. ఆలయం ఆలయం. రాతితో కట్టబడిన గోడే కూలిపోతే ఒప్పుకోలేదు నెహెమ్యా. దేవుడు కట్టుకున్న దేహం కూల్చబడుతుంటే నువ్వు ఎలా ఒప్పుకుంటున్నావు? అసలు నీకు ఎలా నిద్ర పడుతుంది?
చిదిమేసుకుంటున్నారు జీవితాలు. క్షణికావేశంలో చేస్తున్న తప్పులు యుగ యుగాలు కాలి అగ్నిశిక్షకు లోనవ్వాలని సంగతి తెలియదా? క్షణికావేశంలో జరుగుతున్న ఈ మారణ హోమాలు యుగ యుగాలు కాలడానికి వెళ్ళిపోతున్న ఆత్మలను తెలియడం లేదా? మాట్లాడితే చంపేస్తున్నారు, మాట్లాడితే ఇది చేస్తున్నారు, మాట్లాడితే మానభంగాలు, మాట్లాడితే వ్యభిచారాలు, మాట్లాడితే హత్యలు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఈ ఆత్మలు? చెప్తున్నాను. అందుకే మార్కు సువార్త 9:48 మార్కు సువార్త 9:48 నరకమున చూడండి, ఈ తప్పులు చేసే వారందరికీ చెప్తున్న మాట, ఈ దేహములతో జరిగించే నీచ క్రియలకు చేసి చెబుతున్న మాట. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నాడు. చూడండి, అక్కడ అగ్ని ఆరదు. ఆర్పుదామంటే ఆరదు, చద్దామంటే చావు రాదు. చావు లేని ఆత్మ, ఆరని అగ్ని. ఈ రెండింటి మధ్య జరిగే పోరాటం ఏంటో మీరు ఆలోచించండి ఒకసారి. అయ్యో నేను కన్ను మూసాను అంటే నా ఆత్మ ఆరని అగ్నికి వెళ్ళిపోతుందా? అక్కడ అగ్ని ఆరక, పురుగు చావక, ఆ బాధ వర్ణాతీతం. ప్రియులారా, కొంచెం స్టీమ్ పెంచాము అని అంటే మాడిపోతే ఇక్కడ మన స్టవ్ మీద. అక్కడ మాట అంటూ ఉండదు, దోరగా కాలుస్తుంది అనమాట. దోరగా వేపుతూ ఉండడు అనమాట. అబ్బబ్బబ్బబ్బా, ఎక్కడ రుచిగా ఉన్నట్టు ఉంటుందండి. బాధ, అగ్ని ఆరదు, పురుగు చావదు అని హేమి చెప్తున్నాడు. రే మీరు ఏం చేస్తున్నారు? నిద్ర ఎలా పడుతుందిరా మీకు? నిద్ర ఎలా పడుతుంది? సమాజం గురించి ఆలోచించాలి, సంఘం గురించి ఆలోచించాలి, కుటుంబం గురించి ఆలోచించాలి, నీ గురించి ఆలోచించాలి. సమాజమా పాడైపోయింది, సంఘమా పాడైపోయింది, కుటుంబమా పాడైపోయింది, నువ్వా పాడైపోయావు. అందుకే పునాదులే పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు? మనమే మారకపోతే చెప్పి కూడా ఏం చేస్తాడండి? ఒక్కొక్కటిగా నెహెమ్యా మన ముందు ఉంచుతున్న ప్రశ్న. సమాధానపు తెచ్చే స్థితిలో నీవు ఉంటే ధన్యురాలివే. సమాధానం చెప్పుకునే స్థితి నీలో ఉంటే గొప్పదానివే, గొప్పవాడివే. సమాధానం లేకపోతే దేవుడిదే ప్రశ్న ఒకరోజు అడుగుతాడు. ఇప్పుడు నెహెమ్యా ద్వారా అడగబడిన ప్రశ్న రేపు తీర్పు దినాన్న దేవుడు అడుగుతాడు, నిలబెడతాడు. ఏం మిస్టర్ నాగరాజ్, ఏంటి నీ పరిస్థితి? నీకెంతో ఆయుష్ ఇచ్చాను, ఎంతో బాగా చూసుకున్నాను, నీకు ఆహారం ఇచ్చాను, నీకు అన్నీ ఇచ్చాను, భార్యని ఇచ్చాను, పిల్లలు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. నేనైతే నీకు ఏ లోటు చేయలేదు. కానీ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? మరిచి బ్రతికావు. లేదు, నా ఇష్ట ప్రకారంగానే బ్రతికావు. 2 ఉంటాయి. 1 జీవపు జీవితము, 2 మరణపు జీవితం. అడుగుతాడు, ఏం చేసావు నా కోసం? ఈ రోజున ఆలోచించావా? ఎవరి గురించి ఆలోచించావా? సంఘం గురించి ఆలోచించావా? సమాజం గురించి ఆలోచించావా? నీ బంధువుల గురించి ఆలోచించావా? నీ ఇంటి వారి గురించి, కనీసం నీ గురించి? ఈ దేహము లేక ఎంతో మంది బాధపడుతున్నారు. ఈ అవయవాలు సరిగ్గా లేక ఎంతో మంది క్షోభిస్తున్నారు. నీకు అన్ని అవయవాలు సరిగ్గా ఇచ్చాను. మన కళ్ళ ముందు ఎవరు కనబడతారండి? చెవిటి వారు ఉంటారు, మోగవారు ఉంటారు, గుడ్డువారు ఉంటారు, కుంటువారు ఉంటారు. వారు ఏమనుకుంటారంటే వాళ్ళలాగా నాకుంటే బాగుండు అనిపిస్తుంటుంది. మనమే వాడాక చూసి అయ్యో మోగవాడు అంటాం, అయ్యో మోగవాడు. ఆ నోరు లేదు కనుక మంచి మాటలు మాట్లాడలేకపోతున్నాం. మన భాషలో మంచి మాటలు అంటే అర్థం చేసుకుంటాం. ఆ కాలు లేదు కనుక గోడలు దూకలేకపోతున్నాడు. మన భాషలో అర్థం చేసుకోండి. ఆ చూపు లేదు కనుక మనం ఏం చూస్తున్నామో అది చూడలేకపోతున్నాడు. వాడు ధన్యుడు. మనమేమంటాం? అయ్యయ్యో పాపం కొల్లి, అయ్యయ్యో కుంటువాడు, అయ్యో చేతుల్లో మనం అంటాం.